మొదటి అధ్యాయము యేసు ప్రభు యొక్క రాకడలో లోక రక్షకుడు అవతరించడంలో ఈ రోజు ఇట్లా పండుగ చేసుకుంటున్న అర్థం ఏంటంటే యేసు ప్రభు చేసిన మహాత్మకార్యం ఆ లోక సభ చూడండి. మొదటి అధ్యాయము 79వ వచనం యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నమాట. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావత్సల్యము బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుకై నీవు ప్రభువులకు ముందుగా నడుస్తావు. మన పాదములను సమాధానలోనికి నడిపించట్లు చీకటిలోను మరణఛాయలో కూర్చున్న వారికి వెలిగించుకై ఆ మహావత్సల్యము బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ నక్షత్రం అనుగ్రహించును. ఆ అరుణోదయ నక్షత్రమే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ అరుణోదయ నక్షత్రమే లోక రక్షకుడు పుట్టాడని చెప్పి చాటి చెప్పింది. లోక జ్ఞానులందరూ కూడా ఆయన చూడడానికి వెళ్ళారు. ప్రభువుతో ప్రేమించడం వలన ఈ రాత్రికాలంలో ఈ క్రిస్మస్ ఆనందం పంచుకోవడానికి యేసు ప్రభు వారు మన జీవితాన్ని వెలిగించడానికి వచ్చారు. చీకటిలో తచ్చటాన్ని ప్రజలు విడిపించడానికి వచ్చారు. ఆ వచ్చిన యేసు ప్రభు ఈ రోజు ప్రపంచం అందరినీ కూడా లోక రక్షకుడు ఆయన రాకతో ఈ భూమి పులకరించింది. అందుకు ఈ రోజు క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేసుకున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ఒక కుమారుడు పుట్టాడంటే పండుగ కదండి, పండుగ కదండి. ఒక వేదాంతం చెప్తా ఉంది ఏంటంటే ఏకలోక సంబంధంగా వివాహమైన వారికి కనుక పుత్రుడు జన్మించకపోతే స్వర్గం లేవచ్చా, స్వర్గం లేదట. ఉపనిషత్తులు రాయాలన్నమాట. ఈ లోక సంబంధంగా వివాహం చేసుకున్న వారికి పుత్రుడు లేకపోతే మనకి స్వర్గం లేదట అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. విశ్వసించిన ప్రతి ఒక్కరికి స్వర్గము ఆహ్వానించబడింది. ఎందుకంటే ఈ లోక సంబంధ వివాహం అయినా కాకపోయినా ఒక కుమారుడు మన కోసం జన్మించాడు. ఆయన యేసుక్రీస్తు దైవ కుమారుడు. మానవ కుమారుడు లోకానికి వచ్చిన తర్వాత మనకు ప్రసరించే గొప్ప వరం ఏంటంటే ప్రతి ఒక్కరికి స్వర్గాన్ని ప్రసాదించాడు. అది ఆయన గొప్పతనం. ఈరోజు అతి మహానుభావుడు ఈ లోకంలో పుట్టినటువంటి చాలా శ్రేష్టం. అతి మహానుభావుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం ఇది మనకు అందరికీ ఆశీర్వాదం. ఇది కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమం అందరూ కూడా పాపం ప్రదర్శిస్తున్నటువంటి జ్ఞాపకం బట్టి మరొకసారి ఈ యొక్క ఆలయ ప్రాంత వాసులందరూ బట్టి ఎస్పెషల్లీ మన సంఘాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ నాతాలు సంతోషంగా కలగాలని 2026వ సంవత్సరము మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీ జీవితాలు వెలిగించబడాలని చీకట్లు పారిపోవడం కోరుకుంటూ ఈ మాటలు పిలుస్తున్నాం. దేవుడి మాటలు దీవిస్తున్నాక ఆమేన్. మాకు కూడా ఎంత బలమైన మాట్లాడినారో వారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మన మధ్యలో ఉన్న సందేశానికి మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తాం. కలిసిపోతాము. ఆ ప్రయాణం తర్వాత మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేయాలంటే చాలా కష్టమైపోతాం. కానీ మా ప్రియులు మా మనోహరన్న అక్క ఇద్దరు మమ్మల్ని ప్రేమించి మా మధ్యలో ఉండడం సంతోషకరం. వీఆర్ బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే చాలా కాలం అక్క వాళ్ళు నాకు అసోసియేషన్ అయ్యింది. ఎందుకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నానంటే నేనుండే కమ్యూనిటీలో ఫస్ట్ టైం అక్క వాళ్ళని మీట్ అయినప్పుడు నాకు ఒక అష్యూరెన్స్ లాగా అనిపించింది. నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు అనేది. అక్కడ వారితో ఆ సంబంధాన్ని కలిగి ఉండి గత 4-5 సంవత్సరాలుగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అక్కడ మేము ఉంటున్న కమ్యూనిటీలో చాలా గ్రాండ్గా వారి ద్వారా జరపబడుతుంది. అక్క మా మధ్యలో ఉండడం సంతోషకరం. అక్క మా కోసం మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి నేను మెసేజ్ ఇచ్చే కంటే ముందు
ఒక 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేసి మీరు ప్రేయర్లో నడిపితే నేను మెసేజ్లోకి వెళ్తాను. వెల్కమ్ టు సుప్రియ అక్క. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి అందరికి వందనాలండి. నూతనంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. God gave us today's opportunity. ముఖ్యంగా పాస్టర్ గారు దేవుడికి సిస్టర్ బ్యూలా సిస్టర్ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదల మందిరాలు ప్రభా, అద్భుత రీతిగా ప్రభా మమ్మల్ని పొద్దు నుంచి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మమ్మల్ని పాల్గొని ప్రభా అంతనైనా సమస్తము ఘనత మహిమ తెలుసుకొని ప్రభా నైనా ఆరాధనలో ముగించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా తెలియని రీతిగా ప్రభా నన్ను ఈ యొక్క ఆలయ ప్రాంతానికి ఈ యొక్క సియన్ మందిరానికి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ బిడ్డలతో ప్రభా తండ్రి నైనా మేమందరం తండ్రి నైనా అయ్యా ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మేము పాల్గొంటుండగా అయ్యా మీ యొక్క సింహాసనం నుంచి మీకు దిగి వచ్చే ప్రభా అయ్యా మీరు ఇక్కడ నివసించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి మీకు స్తోత్రం. అయ్యా బిడ్డలు ఎంతో మంది బిడ్డలు ప్రభా తండ్రి అయ్యా ఈ యొక్క సియోన్ మందిరం ద్వారా ప్రభా ఏసియా తండ్రి నైనా మారు మనసు పొంది ప్రభా రక్షణ మార్గంతో వస్తుండగా ప్రభా ఒక్కొక్క బిడ్డని పట్టుకోమని వేడుకొంచున్నాం ప్రభా ఆ యొక్క కుటుంబానికి కదిలించమని వేడుకొంచున్నాం తండ్రి నాయన. అయ్యా ఇక అసాధ్యమైన ఏది లేదు ప్రభా. ఈ క్షణం కూడా ప్రభా యొక్క సింహాసనం దిగొచ్చి అయ్యా మా మధ్యలో మీరు నివసిస్తున్నారు కాబట్టి కోటి 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 స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. నాయన పాస్టర్ గారు మీతో వాక్యం ప్రభా తండ్రి నాయన నేను సిల్వ చాటులో ఒరిగిపోచుకుని ప్రభా మీరు ఓడిపోతున్నారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తాను. మీ కుటుంబాన్ని మీ ఆశీర్వదించుకుంటున్నాం, ఆశ్రయించండి నాయన. అనేకులకి ఆలయ ప్రాంతంలో అనేకులకి ప్రభా తండ్రి ఆ యొక్క బిడ్డ నాయన ఆశ్రయంగా సేవకులు ఘనమైన సేవకులుగా ప్రభా మీ సేవ పరిచర్య చేయించగా ప్రభా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తాను నాయన. ఇక్కడ తోడుకొచ్చు ప్రతి ఒక్క పాస్టర్ ఏంటి ప్రభా పాస్టర్ కుటుంబాలు నాయన బిడ్డల విశ్వాసం ప్రభా తండ్రి అనేక చిన్న చిన్న బిడ్డలు ప్రభా ఎంతో సంతోషంగా ప్రభా మీ సన్నిధానంలో ప్రభా చప్పుడు కొట్టి నాయన గంతులుగా బిడ్డని ఆయా ఆశ్రయించండి నాయన, ఆశ్రయించండి ప్రభా మీకు స్తోత్రం నాయన. సిస్టమ్స్ నాయన సౌండ్ సిస్టమ్ ని హృదయంతో మీ ఆశీర్వదించుకుంటున్నాను. ఈ కోరిక నాయన చేకూర్చుండగా ఆయన గెస్ట్ ఏంటి ప్రభా తండ్రి మీరే క్షేమంగా తోడుకొచ్చి నాయన సకాలం యొక్క కార్యక్రమం నాయన మీరు జయకరంగా నడిపించమని నాయన మీరు మీ త్వరగా రావడానికి మీ ఆకులు మేమందరం వెళ్తామని మీరు సిద్ధపడుతుంది మీకు దయచేయమని నా యేసుక్రీస్తు వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అక్క. పిల్లలు ఒక పాట పాడాలండి. మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. వీరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయండి. అలాగే నా సంఘంలో ఉన్న యవన బిడ్డలందరి కోసం మీరు అందరూ గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. ఎందుకంటే వీళ్ళలాగా వాళ్ళు పాట పాడాలి, బాగా స్టేజ్ ఎక్కాలని ఆశ కలుగుతారు. వీళ్ళని చూసిన తర్వాత మా జాయిన్ చూసిన తర్వాత అందుకోసమనే ఈ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన. చిన్న పాట పాడతామని ఆశపడతా ఉన్నారు. హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవే
మహిమ ఘనతకు నీవే మా దైవము. స్తుతిగాక 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 మధుసురకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. ప్రతిదినం లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం.
సృష్టికర్త 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 పతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సంబరాల్లో చేపడతా ఉంది. పాశ్చాత్య దేశంలో నవంబర్లోనే క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. భారతదేశం వస్తే క్రిస్మస్ వస్తూ ఉంది, క్రైస్తవులకు ఒక్కరికే క్రిస్మస్ గురించి తెలుసు అనుకుంటారు. కానీ క్రిస్మస్ ఒక పండుగ కాదు, ప్రపంచానికి ఒక పాప విముక్తిగా, ఒక మానవ దైవముగా వచ్చి ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకోవడం. ఈ గుర్తు చేసుకోవడంలో ఒకవేళ డెకరేషన్స్ అయి ఉండొచ్చు, లైటింగ్స్ అయి ఉండొచ్చు, పండుగ వాతావరణం అయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభుని గుర్తు చేసుకోవాలంటే పాపానికి విముక్తిగా, పాప పరిహారానికి బలిగా యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం మానవ రూపంలో ఈ భూమి పైకి వచ్చాడు. అది గుర్తు చేసుకోవడానికే క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉంటే, బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుంటే, బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మానవులు పాపములో పడి పాపములో ఉంటా ఉన్నప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పరలోకానికి చేరాలంటే, లేదా మామూలుగా సాధారణంగా మాట్లాడుతున్నట్టు స్వర్గానికి వెళ్ళాలనుకున్నా, నరకానికి వెళ్ళాలనుకున్నా 2 దారులు ఉన్నాయని తెలుసు. కానీ స్వర్గానికి ఏ విధంగా వెళ్తాం, నరకానికి పాపం చేస్తే వెళ్తాం అనేది అందరికీ తెలుసు. మామూలుగా అందరం మాట్లాడతాం, పాపం ఎక్కువైపోతే పాపం వలన అది చేస్తావురా, నువ్వు నరకానికి పోతావురా అంటారు. కానీ స్వర్గానికి వెళ్ళేది ఎవరు చెప్పరు. స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్వర్గంలో ఉండాలంటే, శాశ్వత కాలం స్వర్గంలో ఉండాలంటే మానవులు ఏమి చేయాలి? ఒకవేళ మానవులు బలులు అర్పించినంత మాత్రాన, మేకలను అర్పించి కోసి రక్తాన్ని చిందించడం వల్ల కొంత మట్టుకు మనం ఆలోచన ప్రకారం ఏమనుకుంటామంటే, మనం పాపం నుంచి బయటపడతా ఉన్నాం అనుకుంటాం. బలులు అర్పించడం వల్ల స్వర్గానికి చేరము, కానీ మన లోపల ఉన్న పాపానికి దైవ మానవులు అర్పించిన రక్తం వల్లనే పరలోకానికి చేరతారని బైబిల్ గ్రంథంలో కాదు, ఇతర గ్రంథాలలో కూడా రాసి పెట్టి ఉన్నారు. అనగా ఒక మానవుడు దైవ మానవునిగా రావాలి. ఆ దైవ మానవునిగా వచ్చినతను పాపాల నిమిత్తము రక్తాన్ని చిందించాలి, మరణించాలి. ఆ మరణించిన అతను మరణము చూస్తూ ఉండాల్సింది కాదు, మరణాన్ని జయించి వెళ్ళాలి అనేది ఇతర గ్రంథాల్లో ఉంది. దాని సారాంశం ఏంటంటే, ఆ మానవ రూపముగా దైవముగా వచ్చిన వారు ఏకైక దైవ మానవుడు చరిత్రలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలియజేస్తా ఉంది. ఆ తెలియజేయడం వల్ల ఏం జరుగుతా ఉందంటే, ఆ పాపానికి పరిహారార్థముగా మానవులు పాపంలో ఉండి పాపిగా ఉండడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే, పరిశుద్ధులుగా, అనగా పాపము లేని వారుగా. ఒకవేళ పాపము చేస్తుంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏం జరగాలంటే, ఆ బలి జరగాలి. అది బలి జరగడం అంటే మామూలు బలి కాదు, రక్త ప్రోక్షణ ఒక మానవుడి జరగాలి. ఆ మానవుడు దైవ మానవుడై ఉండాలని సెలవిస్తా ఉంది. ఆ దైవ మానవుడిగా ఎవరైతే వచ్చారో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా
ఈరోజు మనమందరము కూడా ఒక నిశ్చయత కలిగి ఉన్నాం. ఏంటంటే మనమందరము కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆమేన్. ఆ పరిశుద్ధ పరచబడడానికే మనమందరము పాపం నుంచి బయటికి రావడానికే, ఆ పాపంలో మగ్గిపోయి మనం నరకానికి చేరకుండా ఉండడానికే ఈ లోకానికి మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరిచారు. అదే ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఈ సంబరాలు చేసుకునేవి అందరము హ్యాపీగా ఉంటా ఉన్నాము, కానీ ఆ హ్యాపీనెస్ ఎంతకాలం ఉంటా ఉంది? ఆ హ్యాపీనెస్ పండుగ వాతావరణంగా ఉంటా ఉందా, లేక జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతా ఉన్నామా? ఒకవేళ కొంత మట్టుకు కొన్ని రోజుల మట్టుకే సంతోషం ఉంటుంది పండుగ వాతావరణం ఉన్నప్పుడు, లేక హ్యాపీనెస్ ఏదో సంఘటన జరిగి మన ఇంట్లో కానీ కుటుంబాల్లో కానీ ఏదో సంతోషకరమైనది జరిగినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాం. ఆ సంతోషం కొంతకాలం మట్టుకే ఉంటా ఉంది, కానీ ఆ కొంతకాలం తర్వాత మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతా ఉన్నాం. దేనివల్ల బాధపడతా ఉన్నాం? ఏదో ఒక తప్పు చేసేసాం, దానివల్లనే మాకు కీడు వచ్చేసింది అనుకుంటా ఉన్నాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, పాప పరిహారార్థముగా యేసు ప్రభుల వారు మానవ రూపముగా వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఆ పాప పరిహారార్థం ఒకటేసారి జరిగిపోయింది. మనం చేస్తున్నా చేయబోయిన తప్పులకి దేవుడు మొట్టమొదటిగా శిక్ష వేసుకున్నాడు. ఆ శిక్ష వేసుకున్నాడంటే మనల్ని పరిశుద్ధపరచబడడానికే ఆ శిక్షలోకి వెళ్ళాడు. ఆ పరిశుద్ధపరచబడిన తర్వాత మనల్ని అందరినీ ఆయన చూడాలనుకుంది. ఆ పరలోకములోనే, ఆ స్వర్గములోనే మనల్ని అందరినీ చూడాలనుకున్నాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవుల్ని ఆయన సృష్టి చేసేటప్పుడు ఆ దైవ మానవులు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఈరోజు నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. ఆయన తయారు చేసుకున్నాడు. అంత ఇష్టంగా తయారు చేసుకున్న ఆయన ప్రేమించిన మనుషులమైన మనమే కాబట్టి ఆ మనుషుల మీద ప్రేమ ఈ రోజు వరకు ఆయనకు తగ్గలేదు. ఆ తగ్గలేదు కాబట్టి మానవులు పాపం చేసి నరకానికి వెళితే నేను తయారు చేసిన ప్రియులంతా బిడ్డలంతా ఏడుస్తూ ఉంటారు. ఆ నరకంలో నిత్యం ఉండాల్సి ఉంటుంది. అందుకోసమనే నేను ఈ లోకానికి రావాలి అనుకున్నాడు కాబట్టి ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు. ఆ దైవ మానవునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకవేళ మనం ఆదర్శంగా తీసుకొని మతములో కాదు మార్గములో నడిస్తే ఆ మార్గం ఏమి సెలవిస్తామో తెలుసుకుంటే ఆ మార్గంలో నడవగలిగితే మనము నిత్యము ఇదే పండుగ వాతావరణంలో ఉండగలము. ఈ పండుగ వాతావరణం కొన్ని రోజుల మటుకే కాదు, మేము అనుభవిస్తుంది, మేము సాధిస్తుంది, మేము నివసిస్తుంది, మేము ఆనందంలో గడుపుతా ఉన్నామంటే ఆ కుమారుని యొక్క ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగానికి ప్రతిఫలమే ఈరోజు మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఆ సంతోషాన్ని మీ అందరితో ఈ విధంగా పంచుకోవడానికే ఈ కూటాన్ని ఏర్పాటు చేశాం. ఒకవేళ మేమే ఆ రక్షణను పొందలేకపోతే ఈరోజు మీ ముందు ఇలా నిలబడే వారికి కాదు, ఈ ముందు వచ్చి ఈ ప్రోగ్రాంలు ఏటేటా మేము చేసేవారమే కాదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి, తెలుసుకున్న రక్షణ అనుభవం ఏంటో, ఆ ఆనందం ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ వెళ్తా ఉన్నాం. ఆ ఆనందంలో మాతో పాటు పాలుభాగస్తులైన వారు చాలా మంది ఉంటా ఉన్నారు. ఆ ఆనందాన్ని మేము మాత్రమే కాదు, మాతో పాటు అందరూ ఆనందంగా ఉండాలని ఒక కోరిక ఆ దేవాది దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ దేవాది దేవుడు సెలవిచ్చాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఆ ప్రేమించడంలో మనం ఏ విధంగా అయితే మనకి ఇష్టం వచ్చింది ధరిస్తామో, ఏ విధంగా మనకి ఇష్టం వచ్చింది కొనుక్కొని ఆనందపడతామో, లేని వారికి కూడా అదే విధంగా చేయాలనేది ఆయన కోరిక.
మానవులందరినీ ప్రేమించాలనేది ఆయన కోరిక. ఆ బాటలో నడుస్తున్న వారే యేసయ్య మార్గంలో నడిచేవారు. దాంట్లో మేము కూడా ఉంటాము. అందుకోసమే ఏకైనా మాకు తెలిసినంత తోచినంత మా సంఘము మేమంతా కలిసి ఆ పేదలకు కానీ, కొంతమంది వీరులకు కానీ, కొంతమంది సేవకులకు కానీ మేము సపోర్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే ఆ ప్రేమను పంచడానికి, ఆ ప్రేమను మేము తీసుకున్నాము, ఆ ప్రేమను మేము తెలుసుకున్నాము, ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి ఈరోజు మీ అందరి ముందు నిలబడి చెప్పగలిగిన ధైర్యంతో ఉన్నాను. ఆ ప్రేమను తెలుసుకున్నాను కాబట్టి. ఎందుకంటే ఆ దేవాది దేవుని యొక్క పరిశుద్ధపరచబడిన జనాంగంలో 10 మంది మాత్రమే ఉంటా ఉన్నారు ఈరోజు. అనేకులు ఇంకా ఆ యేసు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తుతో చేసుకోలేక ఉన్నారు కాబట్టి తెలుసుకున్న వారు, ఆ పరిశుద్ధపరచబడిన జనాంగముగా ఉన్న వారే కొన్ని కార్యక్రమాలని క్రిస్మస్ సీజన్లో చేయగలుగుతా ఉన్నారు. కారణం ఒకటే, ఆ దేవాది దేవుడు వచ్చింది నీ కోసం, నా కోసమే ఈ లోకానికి. ఎవరి కోసమో రాలేదు. ఏ మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభుల వారి భూమికి రాలేదు. యేసు ప్రభుల వారిని మత ప్రబోధకుడని ఎవరు చెప్పలేదు. యేసయ్య చెప్పింది ఒకటే, నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఆ నడుచుకోవడం ఏ విధంగా ఉందంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసినట్టు మానవులు చేయగలిగితే ఈరోజు ఎక్కడ కానీ ఏ బాధ, వేదము, ఇబ్బంది ఉండదు. ఏ మత అల్లలు జరగవు. కులము, మతము అని తేడా ఉండదు. ఎందుకంటే ఆయన వచ్చింది సమస్త జనులను ప్రేమించడానికి, మనందరినీ కూడా ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన నీవు నేను తెలుసుకోవాలని, ఆయన ఆనందము మన లోపల ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆ ఆనందమే గుర్తు చేసుకోవడానికి, మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఈ మంచి తరుణం క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ వేడుకలు. ఏటేటా చేస్తామన్నా, ఏటేటా కాదు, పక్కన చేస్తామన్నా, మాకు తోచిన మటుకు సహాయ సహకారాలు అందిస్తామన్నా. దూర ప్రాంతాల్లో మా సంఘాలు స్థాపించబడ్డాయి. అక్కడ సేవ జరుగుతూ ఉంది. అక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. కారణం ఒకటే, యేసయ్య ప్రేమను పంచాడు. మేము కూడా ఆ ప్రేమను పంచాలి. ఆ ప్రేమను ఇతరులు తెలుసుకునేలాగా చేయాలంటే మా కోరిక. ఆ విధంగా నాతో పాటు ఇక్కడున్న సంఘం అంతా కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. ఆ సంఘము ఈరోజు నాతో పాటు ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయగలుగుతా ఉన్నాం. ఆ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నామంటే ఆ మహిమను మేము దేవుని చేత అన్య జనుల మధ్యన మేము ప్రకటించడానికి మాకు సహాయకారిగా మా సంఘం నిలబడతా ఉంది. వచ్చి మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా సంఘాన్ని కూడా ఆ దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ఒక్కరి వల్ల అయ్యేది కాదు. నేను ఎన్ని ప్లానింగ్ చేసినా నాకు సహకారం లేకపోతే అది జరగదు. సహకారం అందించిన బిడ్డల్ని బట్టి, నాకు సహకరించిన బిడ్డల్ని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము. ఈ సమయాన్ని